ఎట్లా ఉంది మేడం ఈరోజు వాడివేడిగా చర్చలు అయితే జరిగాయి. అసలు దీంట్లో కూడా డివిజన్‌కి 2,00,00,000 కేటాయించారు. ఇట్లాంటివి ఎలా చూస్తా ఉన్నారు? డివిజన్‌కి ఏదైతే 2,00,00,000 జీహెచ్ఎంసీ బడ్జెట్ ఇవ్వడం జరిగిందో దానికి ముఖ్యంగా జీహెచ్ఎంసీ మేయర్ గారికి, అలాగే కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. పార్టీలకు అతీతంగా ఈ బడ్జెట్‌ని ఆమోదించడం అనేది ప్రత్యేకమైన విషయమే. ఎందుకంటే ప్లస్ అందులో కూడా ఏంటంటే కొన్ని నుసుగులు పెట్టారు. ₹1,00,00,000 మాత్రమే కార్పొరేటర్ ₹1,00,00,000 ఏదైతే హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్‌లు ఉంటారో వాళ్ళ ద్వారా మినిస్టర్ల ద్వారా ఇవ్వాల్సిందిగా కోరారు. సరే ఎనీవేస్ మా వార్డులకి మంచి జరుగుతుంది అంటే మేము కూడా దాన్ని ఆమోదించడానికి రెడీగానే ఉంటాము. కానీ ఏదైతే ముఖ్యంగా 9,292 ఎకరాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ బిజినెస్ పరంగా ఏదైతే అమ్ముకోవడానికి ఏదైతే ఇండస్ట్రియల్ కన్వర్షన్ పాలసీని పెట్టారో, ఇండస్ట్రియల్ ఏరియాస్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని కన్వర్షన్ పాలసీ పెట్టారో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. జియో నెంబర్ 27 ఏదైతే వాళ్ళు మొన్న అసెంబ్లీ క్యాబినెట్లో పెట్టారో దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు ఎందుకంటే ఆ ల్యాండ్స్ అన్ని కూడా జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి కాబట్టి జిహెచ్ఎంసీలో చాలా ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. చాలా మందికి గ్రేవ్యార్డ్స్ కావాల్సి ఉంది, కబ్రస్థాన్ కావాల్సి ఉన్నాయి, అలాగే ఏదైతే హిందూ గ్రేవ్యార్డ్స్ కావాల్సి ఉన్నాయో అన్ని వాటిల్లో ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము మేయర్ గారిని డిమాండ్ చేయడం జరిగింది. ముందుగా దాని గురించి చర్చ చేయమని చెప్పి అడగడం జరిగింది. కనీసం మా మాటలు కూడా వినకుండా మేయర్ గారు దాన్ని తిరస్కరించి ఏదైతే ఎజెండా ఉందో దాని మీద వెళ్దామని చెప్పి చర్చించడం జరిగింది. బట్ ఎజెండా మీద కూడా ఏం చర్చించలేకపోయాము. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కొక్క క్వశ్చన్కే ఇంత టైం అయిపోతుంది. కాబట్టి జిహెచ్ఎంసీలో ఎన్ని సమస్యలు ఉన్నాయంటే ఒక్కొక్క సబ్జెక్ట్ పైన డెఫినెట్గా ఒక్కొక్క రోజు కౌన్సిల్ పెట్టాల్సిందిగా మేము ముందు నుంచి కూడా కోరటం జరుగుతుంది. 5 సంవత్సరాలు మా వ్యవధి కాలం కూడా అయిపోతుంది, కానీ ప్రజా సమస్యలు మాత్రం అలానే ఉండిపోతూ ఉంది. అంటే జూబ్లీహిల్స్ ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో అవే రిపీట్ కాబోతా ఉన్నాయి. ఇప్పుడు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. వాటిని ఎలా వస్తాం? జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఎలా జరిగిందో అందరూ చూసారండి. మీ మీడియా సాక్షిగా అందరూ కూడా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఎలా జరగా. ఇది కేవలం దొంగ ఓట్లు ఏదైతే వాళ్ళు చేపించుకున్నారో దొంగ ఓట్లు అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా అధికార బలం ఏదైతే చూపించాలనుకున్నారో ప్రజలకు అది చూపించి గెలవడం జరిగింది. అది మేము అసలు గెలుపుగా కింద పరిగణనలోకి తీసుకున్నాము. డెఫినెట్గా అది బీఆర్ఎస్ పార్టీ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు. కేటీఆర్ గారు మాకు ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో, జిహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసుకున్నాము, ఎన్ని అండర్ పాస్లు కట్టాము, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టాము, మీ ప్రత్యేకంగా 10 సంవత్సరాలు హైదరాబాద్ సిటీ ఎంతగా పెరిగిందో అది మీ కళ్ళ ముందు కనిపిస్తున్న నిదర్శన. కాబట్టి డెఫినెట్గా కేటీఆర్ గారిని మళ్ళీ మేము మున్సిపల్ శాఖ మంత్రిగా మేము చూడాలనుకుంటున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే మక్కువ చూపిస్తారు. ఫైనల్గా ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ సంబంధించిన ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఆయనకి ఏం చెప్తారు? డెఫినెట్గా మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఎంత సిగ్గుచేట అంటే జిహెచ్ఎంసీలో స్ట్రీట్ లైట్స్ కూడా లేని సందర్భాలు ఉన్నాయి. స్ట్రీట్ లైట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నాడంటే మీరే అర్థం చేసుకోండి. స్ట్రీట్ లైట్స్ కోసం మేము పదే రిప్రజెంటేషన్స్ పెట్టాల్సి వస్తుంది. అలాగే చిన్న పాట్ హోల్స్ ఏదైతే గుంతలు పడిన రోడ్లు మెయింటెనెన్స్ కూడా కరువైన సిఆర్ఎంపీ అనేది మేము పెట్టాము. ఏదైతే కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ అనేది ఉందో అది కూడా మేము మిస్ అవ్వడం జరిగింది. అలాగే మెయిన్గా ఎస్ఆర్ఎంపీ రోడ్స్ ఏదైతే ఎస్ఆర్డిపి అని పేరుతో ఎస్ఆర్ఎంపీ పేరుతో మేమైతే రోడ్స్ డెవలప్మెంట్ చేసామో అది కూడా దానికి ఏదైనా మెయింటెనెన్స్ కూడా చేయలేని పరిస్థితిలో ఈరోజు జిహెచ్ఎంసీ ఉంది. మరి వారు మున్సిపల్ శాఖ మంత్రిగా వారు సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది మీకే కనిపిస్తుంది హైదరాబాద్లో.